సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 రోజుల సిలువ ధ్యాన దినాల్లో ఇది 5వ రోజు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 40 రోజుల్లో 5వ రోజు మేము ప్రవేశింపగలిగినాం. తండ్రి, మా ప్రాణమునకు, మా ఆయుస్సునకు మూలమైన దేవుడు నీవే, మాకు బలమిచ్చేవాడు నీవు. నీ వల్ల బలం పొందువారు ధన్యులని వాక్యంలో ఉంది. బలహీనతలో నీ బలము ధరింపజేస్తానని సెలవిచ్చినావు. నీ కొరకు ఎదురు చూచే వారికి నూతన బలమిస్తానని వాగ్దానం చేసిన దేవా, నాయన నీకు స్తోత్రం. ఇదంతా నీ పని అని, నీ వల్లే కలిగిందని, ఇది ఆత్మకార్యమని మేము శ్రద్ధ వహించి మీరు మాకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా చేయడానికి శక్తిని, తండ్రి సిద్ధపాటునిచ్చి నడిపిస్తున్న విధానం కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు నీకే అర్పిస్తున్నాం. తండ్రి, నిద్రను త్యాగం చేసి వేకోనే లేచి నిన్ను వెదకడానికి ప్రభా మనసిచ్చి నీ ప్రజలను ఈ పరిశుద్ధాలయంలో చేకూర్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నీవు ప్రేరేపిస్తే కానీ, నువ్వు ఆకర్షిస్తేనే కానీ ఎవరు నీ సన్నిధికి రాలేరు నాయన. వీరందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీకు స్తోత్రం. మరి వివిధ మాధ్యమాల దగ్గర కూడా కూర్చొని దేవుని వాక్యం వినడానికి ఆశించే బిడ్డలకు, వృద్ధాప్యంలో ఉండేవారు, అడగబట్టిన వారు, దూర ప్రాంతంలో ఉండేవారు అందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడవు తండ్రి, మమ్మను నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మనుషుల సహాయం వ్యర్థమునైనా నీ యొద్ద నుండి మేము సహాయం పొందుకోవాలి. కృపగల దేవ, మరి ఆత్మరూపిగా మా మధ్యలో సంచరించి కృంగిపోయిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని ఉద్ధరించండి. ఆయన నిరాశ, నిస్పృహలు ఉండే వారితో ధైర్యంగా ఉండమని మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ భారం, మరి రుణ బాధలు, పిల్లల వల్ల వచ్చే శ్రమలు, ఆయన ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ సన్నిధిలో తొలగిపోతుంది కనుక నీకు వందనాలు. నీ వాక్యం వెల్లడి అవుటతోడని చీకటిలో వెలుగు పుడుతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం మమ్మల్ని శ్రమదినమున బ్రతికిస్తుంది కనుక నీకు స్తోత్రం. నీ వాక్యము మా ప్రవర్తనను మారుస్తుంది కనుక నీకు స్తోత్రం. మా ప్రవర్తన గురించి మేము బహుజాగ్రత్త కలిగి ఉండాలని నీ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నీ వాక్యం మేము నేర్చుకున్నప్పుడు మా అడుగులు ఇరుకునబడదు, మా అడుగులు జారవునైనా మేము తొట్టిల్లకుండా తండ్రి, మరి సమతల భూమిలో సూటిగా నడవడానికి ఉన్న సహాయం నీ వాక్యం ద్వారా మాకు లభిస్తుంది కనుక నిన్ను స్తుతిస్తున్నాను. గొప్ప దేవ, ఆయన ఆత్మతో నిన్ను ఆరాధించడానికి కృప చూపమని కోరుతున్నాను. ఆత్మతో, సత్యంతో మేము తండ్రి నిన్ను ఘనపరచాలి. ప్రభువా, నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసరాలు నిలబెట్టి నీ వాక్యము తండ్రి సూటిగా ఒక్కొక్క హృదయంతో మీరు మాట్లాడండి, ఆదరించండి. పడిపోయిన స్థితిలో ఉంటే నాయన, పాపంలో ఉంటే వారిని పట్టి నిలబెట్టండి నాయన. నీ రక్షణ మార్గం బయలుపరచండి. నీ రక్తం చేత శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన నీకు స్తోత్రం. పరీక్ష రాసే పిల్లల కొరకు ప్రత్యేకంగా నీ దాసరాలు ప్రార్థిస్తున్నాను. తెలివి, జ్ఞానం, మంచి జ్ఞాపక శక్తి దయచేయండి. తల్లిదండ్రులు ప్రయాసపడినారు, పిల్లలు ప్రయాసపడినారు, ప్రయాసానికి తగిన ఫలితం ఇచ్చే గొప్ప దేవ, నీవే కృప చూపమని ప్రభా వారికి మంచి భవిష్యత్తులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలి. శిలువ ధ్యానాలకు వచ్చే ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడాలని దాసురాలు ఎంతో ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను తండ్రి. మరి ప్రయాసం చేత, మరి ప్రభు బాధల చేత అటు ఇటు కొట్టుమిట్టాడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నీలో వేరుపారి స్థిరంగా ఉండటకు సహాయం దయచేయండి. ఈ జీవితంలో మాకు నీ వాక్యము చాలినది ప్రభు. నీ వాక్యం కంటే హెచ్చైనది ఏదీ లేదు కనుక నీకు ప్రార్థన చేస్తున్నాను. వాక్య రూపంలో మా మధ్యకు రమ్మని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మనల్ని ప్రతిరోజు ఈ విధంగా నడిపిస్తున్నందుకు నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. మరి అనేకమైన కార్యాలు నేర్చుకుంటున్నారు. నేర్చుకొని వదిలిపెట్టడం కాదు, దాని ప్రకారం మనం జీవించడం కూడా నేర్చుకోవాలి. దేవుని వాక్యము వినువారై ఉంటే సరిపోదండి, విని దాన్ని గైకొనాలి. దేవుని వాక్యము లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు, స్వాతంత్రం లేక, చెప్పేవారు లేక. కానీ దేవుడు అన్ని అనుకూలపరిచి ఇలాగ ఇచ్చినప్పుడు వాక్యమును మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో మనం అనేకమైన కోణాల నుండి అనేకమైన సత్యాలు, అంత జ్ఞానము మనకు యేసు ప్రభు శిలువను ధ్యానిస్తే లభిస్తుంది. అంటే క్రీస్తు మన జ్ఞానమై ఉన్నాడు. మనకు ఈ లోకరీతిగా ఉన్న లౌకిక జ్ఞానం కాదు, ఆధ్యాత్మికమైన జ్ఞానము. మరి అది ఈ లోకానికి వచ్చే పరలోకానికి కూడా సరిపోయే రీతిగా సమృద్ధి అయిన జ్ఞానము, సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన ఐశ్వర్యం, ఆశీర్వాదాలు అన్నీ కూడా క్రీస్తులో లభిస్తుంది. అయితే యేసు ప్రభువు మరి ఆయన శ్రమలకు ఏ విధంగా స్పందించినాడో అది మనం ఈరోజు వాక్యం నుండి నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు శ్రమలకు ఏ విధంగా ప్రతిస్పందించినాడు అది చాలా దీర్ఘమైన ప్రసంగం. నేను క్లుప్తంగా మీకు అర్థం చేస్తాను, ఎందుకంటే మీరు వాక్యం చదివినప్పుడు మీకు ఒక కీ ఇస్తున్నాను అంతే. ఇంకా విశదంగా పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు. హౌ డిడ్ జీసస్ రియాక్ట్ వెన్ హీ వాస్ బెసెట్ విత్ సో మచ్ ఆఫ్ ట్రయల్స్, టెంప్టేషన్స్, ట్రబుల్స్. మరి ఆయన ఏ విధంగా ఎదుర్కొన్నాడు చూడండి. మన జీవితంలో డబ్బున్నా, హోదా ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, బలమున్నా, బలగమున్నా, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి మన శక్తి సరిపోదు. అందుకే ఒక విజయవంతమైన జీవితం జీవించాలి, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి. దేవుడు ఒకవేళ మిమ్మల్ని సేవకులుగా పిలిచి దర్శనమిచ్చి ఆ సేవను కొనసాగించాలి. యేసుప్రభు ఒక మాట అంటాడు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే అంత ఆషామాషిగా అనుకోకండి, ప్రతి దినం మీరేం చేయాలి, మీ సిలువను. ఎవడైనా వెంబడింపగోరితే వాడు ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటున్నాడు. అంటే మరి జీవితాంతము నువ్వు సిలువను మోయాలి. యేసుప్రభు కొన్ని గంటల సేపు సిలువను మోసినాడు, కానీ జీవితాంతం మనం సిలువను మోయడానికి, శ్రమలు అనుభవించడానికి ఆయన మాదిరి ఉంచిపోయినాడు. ఈజ్ అవర్ రోల్ మోడల్. అయితే మన మీద ఈ లోకంలో కొన్నిసార్లు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు, మనల్ని మరి కత్తిపోటు వంటి మాటలతో మనల్ని బాధిస్తారు, లేని వార్తలు మన మీద పుట్టిస్తారు, కొన్నిసార్లు చెడ్డ మాటలతో తిడతారు. మరి మన మిత్రులుగా భావించిన వారి శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మనకున్న దర్శనాన్ని అర్థం చేసుకోరు. కుటుంబంలోనూ పడే ప్రయాసం గుర్తింపు రాదు. అయితే కొన్నిసార్లు నీ మీద అబద్ధ సాక్ష్యం కూడా పలుకుతారు. అవును, నేను చూసిన ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి, నాకు తెలుసు అని అబద్ధ సాక్ష్యం పలికి నీ పేరు జడగొడతారు. మరి నీకు ఇబ్బందులు కలుగజేస్తారు. అది కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, సేవా జీవితంలో కానీ ఇలాంటివి మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది మానవ సహజం, ఇది లోకపోకడ. ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తే వారి మీద కత్తులు నూరుతూ ఉంటారు, అసూయతో నింపబడతారు, ద్వేషభావాలు వ్యక్తం చేస్తారు, మనల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. దే ట్రై టు ఇన్సల్ట్ అస్. అంటే ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. ప్రభు కొరకు ఇంకా ప్రకాశించాలి అని తీవ్రత తపన గలవారు ఇంకెక్కువ ఎదుర్కొంటారు. ద మోర్ యువర్ విజన్, ద మోర్ యు లవ్ గాడ్, ద మోర్ యు వాంట్ టు ఫాలో జీసస్, ద మోర్ ప్రాబ్లమ్స్ యూ కెన్ ఫేస్ ఇన్ దిస్ వరల్డ్. అయితే వీటన్నిటిని చూచి నీవెప్పుడు కూడా నీరసించిపోవద్దు,
నిరాశ రాకూడదు, నిస్పృహలు రాకూడదు. పైగా నీవు బలంపై బలం పుంజుకోవాలి. అది యేసుప్రభు ఏ విధంగా 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ లోకంలో ఉండి ఆయన అనుభవించని శ్రమ అంటూ లేదు. కఠోరమైన శిలువ శ్రమలు అనుభవించినాడు, అది మనకు తెలుసు. కానీ శరీరధారిగా ఉండి పరిచర్య చేసేటప్పుడు, కుటుంబంలో ఉండేటప్పుడు కూడా ఆయన చాలా బాధ, వేదన అనుభవించినాడు. శారీరకమైన హింసలు అనుభవించాడని మనకు తెలుసు. కొట్టినారు, సిలువకి వేసినారు, ముళ్ళ మకీటము, కొరడా దెబ్బలు, బలమైన మేకులతో ఆ సిలువ కొయ్య మీద వ్రేలాడ చేసినారు, ముఖం మీద ఉమ్మినారు, గుద్దినారు, ముసిగేసి నిన్ను గుద్దిన వారు ఎవరు అని ప్రవచించమన్నారు, మోసం చేసినారు. చూడండి, ఒక మనిషి నమ్ముకున్న వ్యక్తి మోసం చేస్తే చాలా గాయం అనిపిస్తుంది. యు గెట్ పెయిన్డ్ అనమాట. యూదా ముద్దు పెట్టి మోసం చేసినాడు, కాళ్ళల్లో కాళ్ళు వేసుకొని 3.5 సంవత్సరాలు నడిచినాడు, కానీ వాని వల్ల కీడే కానీ వేలు రాలేదు. ఇలాంటివన్నీ నీవు కూడా అనుభవిస్తావు. మరి నేను ఎంత సహాయం చేసినా, ఎంత కష్టపడినా ఈ వ్యక్తి కొరకు, కానీ ఆఖరికి ఇదే ఒరిగిందా, ఇంతేనా అని బాధపడతాం. కానీ అలా బాధపడకూడదని యేసుప్రభు మనకు మాదిరిగా నిలుస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు అది? క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు గురించి నేను చాలా ప్రసంగాలు చేసినాను. ఆయన యేసుప్రభు అంటాడు కదా, మేమును మరి నా నిమిత్తం కొన్నిసార్లు క్రీస్తు నామాన్ని ధరించినందుకు నీకు అవమానం, దెబ్బలు, హింస, మరి నిందలు, ఇవన్నీ భరించాల్సి వస్తుంది. అప్పుడు కూడా నీవు వెనుకాడకూడదు, ప్రభువును వదిలిపెట్టకూడదు. నువ్వు తీసుకున్న తీర్మానంలో నీవు క్షీణించిపోకూడదు, నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. మీరు మాటి మాటికి ఇలాంటి వాక్య భాగాలు చదువుతూ ఉండాలి, మీకు ధైర్యం కలుగుతుంది. దేవుని మాటలు కదా. అంటాడు నా నిమిత్తం. అవును, క్రీస్తు నిమిత్తము నువ్వు నిందపాలైన ఎడల నువ్వు భయపడే అవసరం లేదు. మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడొద్దు. నువ్వు లేకుంటే జీవితంలో ఓడిపోతావు. నువ్వు అందరు చూసి నిన్ను నవ్వుతారు, నిన్ను చూసి. కానీ నీకు యేసుప్రభు అండగా ఉన్నాడు, బండగా ఉన్నాడు, పునాదిగా ఉన్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను కుటుంబ యొక్క శ్రమలు అనుభవించినాను, ఉద్యోగంలో కూడా శ్రమలు అనుభవించినాను. యేసుప్రభు నామం నిమిత్తం నిలబడినందుకు కూడా శ్రమలు అనుభవించాను. సంఘం నడిపిస్తున్నందుకు కూడా అవమానాలు, మరి ఆటుపోట్లు, సూటిపోటు మాటలు, ఇవన్నీ కూడా అనుభవించిన. కానీ ఒకవేళ నేను వాటన్నిటినీ లెక్క పెడుతూ కృంగిపోయి, కృషించిపోయి, బాధపడి, భయపడి, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు అంటే నేను ఒక్క అడుగు కూడా ముందుకేయలేను. నేను గురి యొద్దకు పరిగెత్తాలి. ఐ హ్యావ్ టు ఫినిష్ మై రేస్. నా పరుగును నేను కడముట్టించాలి. ప్రభు చెప్పిన మాట, చూపిన దర్శనానికి నేను విధేయత చూపాలి. ఐ హ్యావ్ గ్రేట్ మిషన్ అండ్ విజన్ ఇన్ మై లైఫ్. మనుషులు పెట్టే నిందకు నేనెందుకు భయపడాలి? అప్పుడు నాకు దేవుని వాక్యంలో యేసుక్రీస్తు శ్రమలకు ఏ విధంగా స్పందించినాడు, హౌ డిడ్ హీ రియాక్ట్ టు సఫరింగ్స్, అది నాకు మాదిరిగా ఉండి ఇంతవరకు సేవలోను, కుటుంబంలోను, ఉద్యోగ స్థలంలోను, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నెరవేర్చలోను 100కి 100 నాకు మరి సాదృశ్యంగా నిలబడింది. దేవునికి స్తోత్రం. విజయానికి నన్ను ముందుకు నెట్టింది యేసు ప్రభు చూపిన మాదిరి, స్పందించిన విధానం. యేసు ప్రభు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు భయపడొద్దు, ధైర్యం వహించాలి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అదే మత్తయి 5:11లో నా నిమిత్తం, అంటే క్రీస్తు నామము నిమిత్తం కూడా శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు జరిగేటివి అన్నీ అవే. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునం. అబద్ధములు, చెడ్డ మాటలు. అబద్ధములు సహించరాదు, పైగా చెడ్డ మాటలతో మనల్ని బాధిస్తున్నప్పుడు కూడా సహించడం కష్టమే. అప్పుడంతా మీరు ధన్యులు. మీరు ఏడ్చి, దుఃఖపడి, చతికిలబడిపోయి, కృంగి, కృషించి ఉండకూడదు. మీరు అట్టి పరిస్థితుల్లో సంతోషించాలని, ఆనందించాలని. పరలోకమందు మీ ఫలము అధికమగును.
ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి, అంటే మంచి చేసేటప్పుడు మనుషులు గొడ్డలి మన పనుల మీదకి తీసుకొని వస్తారు, కానీ అవి ఏవి పని చేయవు. ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు వారికంటే అధికుడు, బలవంతుడు, బలాఢ్యుడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు ఓటమి ఎప్పుడు కూడా అనుమతించడు. హీ విల్ నాట్ అలౌ, దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఆయన సెలవు లేకుండా నీ జీవితంలోకి ఏ కీడు ప్రవేశించదని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు తన శిష్యులను ఏ విధంగా తయారు చేసినాడంటే, భయపడవద్దన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, వాటిలో ఒక్కటైనా నా సెలవు లేకుండా నేలకు రాలేదు. మంచి అష్యూరెన్స్. మనుషులు పెట్టే ఇన్సూరెన్స్లన్నీ నమ్ముతారు మీరు, యేసుప్రభు ఇచ్చే అష్యూరెన్స్ ఎందుకు నమ్మరు? ఆయన సత్య స్వరూపి, ఆయన పేరే సత్యం, ఆయన మాటలు సత్యం. ఆయన ఇచ్చే ఒక్క మాట కూడా ఎప్పుడు నెరవేరక మానదు. కాబట్టి నీవు ప్రభువు చూపిన మాదిరిని నీ ముందుంచుకోవాలి. అందుకే దేవుని వాక్యం, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. ధన్యుడు, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దుష్టుడేమో పొట్టులాగా ఉంటాడు. మొదటి కీర్తన చదవండి. దుష్టుడు పొట్టులాగా ఉంటాడు, నీతిమంతుడు చెట్టులాగా ఉంటాడు. దావీదు అంటాడు కదా కీర్తనలు 52:8 నేనైతే నా దేవుని ఆలయంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు వలె ఎలాగున్నాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు. వారు శ్రమ పెట్టిన కొలది, శత్రువులు ఆయన ప్రాణం కొరకు వేటాడిన కొలది ఆయన ఆశ్రయించినాడు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు, దేవునికి ప్రార్థన చేసినాడు, స్తుతించి కీర్తించినాడు, భయాన్ని మరి ఓడగొట్టినాడు, జయం పొందుకున్నాడు. అంటే యేసు ప్రభు నీకు అన్ని విషయంలో కూడా జయం ఇస్తాడనే గొప్ప నమ్మకం నీకు ఉండాలి. యేసు ప్రభు స్పందించిన విధానాలు, ఒక 5 విధానాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి, యేసు దగ్గర ఒక టెక్నిక్ ఉండింది. అదేంటంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అబద్ధ సాక్ష్యములు తన మీద పలికినా, లేని కార్యాలను మీద సృష్టించి కొట్టిన, తిట్టిన, ముఖం మీద ఉమ్మిన, ఆయన ఎవరో ఆయనకు తెలుసు. ఆయన దేవుని తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వాడనే నిశ్చయత అతనికి ఉండేది. హల్లెలూయా. యూ షుడ్ బి వెరీ ఫర్మ్ అబౌట్ యువర్ స్టాండ్, అబౌట్ యువర్ కాలింగ్. నీవు కుటుంబాన్ని నడిపిస్తే కూడా, నువ్వు అక్కడ గృహిణిగా ఉన్నా, గృహనాయకులు ఉన్నా, అది నీ కాలింగ్, అది నీ పిలుపు. అది ఎవరో ఏదో చెప్తే నీ కుటుంబం కూలిపోవడానికి ఎప్పుడు అనుమతించదు. ఎవరో ఏదో నీ మీద చాడీలు చెప్తున్నారు, కొండెములు చెప్తున్నారు, వార్తలు పుట్టిస్తున్నారంటే, నీలో సత్యం ఉంటే, ప్రభు ఉన్నాడంటే, ప్రభు నీ హృదయాన్ని ఏలుతున్నాడంటే నిఠారుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. భయపడొద్దు. ఎందుకంటే నీతో పోరాడే శత్రువు కంటే నీ పక్షమునున్న ప్రభు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఎవరి పక్షాన ఉంటాడో వానికే గెలుపు. ప్రభు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు? మరి యేసు ప్రభుకు నిశ్చయత ఉంది. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ సెంట్ బై గాడ్. తండ్రి అనే దేవుడు తన అభీష్టం నెరవేర్చడానికి ఈ లోకాన్ని పంపినాడు. తనకు ఒక పని ఉన్నది. ఈ పని లేని వారే కృంగిపోతారు నన్ను అడిగితే. నీకు చేతుల నిండా పని ఉండాలి, నువ్వు పని చేస్తూనే ఉండాలి, గురి వద్దకు పరిగెత్తూనే ఉండాలి. ఒక్క సమయం కూడా, ఒక్క సెకండ్ కూడా వ్యర్థం చేయదు. ఎందుకంటే పని లేని వారికి లేనిపోని కలవరాలు ఉంటాయి. అన్ ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అండ్. ఖాళీ హృదయంలో ఒక్క దయ్యం పోయి 7 దయ్యాలను తీసుకొస్తాడు. ఖాళీ మనసులో సాతానుడు ప్రక్రియ అన్నీ చేస్తూ ఉంటాడు. అలా ఉండకూడదు. డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి కాస్ట్ డౌన్. కృంగిపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. నీకు ఎన్నో ఆయుధాలు ఇచ్చినాడు దేవుడు. ఇక నా పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకుంటే నాతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. ఎన్ని ఆయుధాలు, సో మెనీ ఇంప్లిమెంట్స్, ఎన్ని వెపన్స్
ఫర్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ యుద్ధంలో నువ్వు గెలవడానికి ఎన్ని ఆయుధాలు ప్రసంగంలో వింటూనే ఉంటారు మీరు. స్తుతి ఒక ఆయుధం, ప్రార్థన ఒక ఆయుధం, ఉపవాసం ఒక ఆయుధం, పరిశుద్ధ ఆలయంకు రావడం కూడా ఒక ఆయుధం, సమూహంలో కూర్చోవడం ఒక ఆయుధం, వాక్యం ధ్యానించడం ఒక ఆయుధం, పవిత్రమైన జీవితం జీవించడం ఒక ఆయుధం, యేసు నామం ఒక ఆయుధం, పునరుద్ధాన బలం ఒక ఆయుధం, యేసు రక్తం యొక్క శక్తిని ధ్యానించడం ఒక ఆయుధం, యేసు నామము ఆయుధం, పునరుద్ధాన శక్తి ఆయుధం. ఎన్నెన్ని ఆయుధాలు. సత్యమే ఒక ఆయుధం. సత్యం అనే దట్టితో నువ్వు నడుముని ఏం చేస్తున్నావు? బిగించుకుంటున్నావు. అంటే సర్వాంగ కవచం ఒక ఆయుధం. ఇన్ని ఆయుధాలు పెట్టుకొని మళ్ళా ముఖం మార్చుకొని నొసటి మీద అంతా కుచ్చులు పెట్టుకొని అన్యజనుల కంటే వికారంగా తయారవుతారు విశ్వాసం. అందు నిమిత్తమే కదా అన్యజనుల మధ్యలో యేసు ప్రభు యొక్క నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది. ఏం క్రైస్తవులు వీళ్ళు? వీళ్ళలోనే నీతి లేదు, నిజాయితీ లేదు. వీళ్ళేంటి? లోకానికి వెలుగంట, లోకానికి ఉప్పంట, మనల్ని హేళన చేస్తున్నారు. అందుకే అపవాదికి మనం ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదు. యేసుక్రీస్తు దాల్చిన మౌనం నన్ను చాలా ఆకర్షించింది. చూడండి, ఎన్నెన్ని ప్రశ్నలు, ఆటుపోట్లు యేసు ప్రభు శిలువ మరణం తన ప్రాణం అప్పగించే సమయంలో ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారుల యుద్ధకు ఆయన ఈడవబడినాడు. రాత్రంతా ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చాలించిన తర్వాత అక్కడే ఆయన ఎంతో అలసిపోయినాడు. ఆయన ప్రాణము కలవరపడినదని, ఆయన చెమట రక్తముగా మారి మరి ఆయన శరీరంలో కూడా బలహీనత అనుభవించినాడని, ఆయన దుఃఖాక్రాంతుడైనాడు, వ్యసనాక్రాంతుడైనాడు, బలహీనుడైపోయినాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు గెత్సెమనే తోట. తర్వాత అది చాలించి వచ్చిన తర్వాత శిష్యులను ముగ్గురిని తీసుకుపోతే ముగ్గురు కూడా వారు నిద్రపోతున్నారు. వారి వల్ల కూడా ఏ ప్రయోజనం లేకుండేది. తర్వాత శిష్యుల్లో ఒకడైన యూదా అప్పగిస్తున్నాడు. అది ఎంత బాధాకరము. అది అంటే నమ్మిన వారు మనల్ని మోసం చేసినప్పుడు అది తట్టుకోలేని పరిస్థితి. తర్వాత ఆయన అధికారుల యుద్ధకు ఈడబడుతున్నాడు. పిలాతు ఎదురు ప్రధాన యాజకులను, మహాసభవారును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. మత్తయి సువార్త 27:59 చదువుతున్నాను. అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసినారంట. అంటే చెయ్యని నేరము ప్రభు మీద వేస్తున్నారు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వాళ్ళు ఎంత వెతికినా దొరకడం లేదంట సాక్ష్యాలు. ఆఖరికి ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినారు. ఏది వెతికినా దొరకడం లేదు. ఆఖరికి ఒక నెపం ఏమంటున్నారంటే వీడు మామూలుడు కాదు, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినములైన తర్వాత మరి దాన్ని కట్టగలనని చెప్తున్నాడు. ప్రధాన యాజకుడు లేచి యేసు అప్పుడు మౌనంగా ఉన్నాడు అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు అనిపిస్తుంది యేసుప్రభుకి ఎంత ఆకలి అయి ఉండొచ్చు కదా, ఎంత దాహం అయి ఉండొచ్చు, నోరంతా ఎండుకొని పోయి ఉండొచ్చు. నేను ఎవరు పట్టించుకొని రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నాడు. మనుషులందరూ నిద్ర పోస్తున్నారు, ఆయన చంపాలని చూస్తున్నారని చదివినాం కదా. దే వాంటెడ్ టు కిల్ హిమ్. అప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఏంటి ఇంత గోల చేస్తున్నారు కదా, సాక్ష్యములు కూడా నీ మీద పలుకుతున్నారు కదా, మరి నీవేమీ బదులు చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండేను. పలకండి ఆ మాట. యేసు ఊరకున్నాడు. ఇది సక్సెస్ సీక్రెట్ నన్ను అడిగితే. టు ఫాలో జీసస్. చాలామంది అన్యాయంగా నీ మీద కొండములు చెప్తూ ఉంటారు. ప్రతిదాని పోయి నీవు ఎంత నీతిమంతుడో నీతిమంతురాలో అని రుజువుపరిచే అవసరమో లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్ యువర్ గుడ్నెస్. యు ఆర్ వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో, ప్రభువులో నీ స్థానం ఏంటో నీకు తెలుసుంటే చాలు. యేసు ప్రభుకు తెలుసు ఆయన ప్రజలందరి పాపముల నిమిత్తం ఆయన ప్రాణం అర్పించడానికి వచ్చినాడని తెలుసు. ఈ ప్రణాళికలో ఇవన్నీ ఆయన ఎదుర్కోవాలని కూడా తెలుసు. దానికి ఆయన వాదించడం లేదు. నేను అలాగ అనలేదు, నేను ఈ విధంగా అన్నాను, మీరు అలాగో నన్ను అపార్థం చేసుకున్నారు అని అక్కడ తన నీతిని రుజువుపరచుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదు. పైగా ఆయన ఏం చేస్తున్నాడు? యేసు పలకండి. యేసు ఏం చేస్తున్నాడు?
ఊరకుండాను. 62వ వచనం, యేసు ఊరకుండాను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఈ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నామని. అందుకు యేసు, నువ్వు దేవుని కుమారుడువా చెప్పు అంటే ఒక్కటే వన్ వర్డ్ రిప్లై. ఏమన్నాడు? నువ్వు అన్నట్టే. కొన్నిసార్లు మనల్ని తిడుతూ ఉంటారు, తిట్టకుండా కొత్త కొత్త తిట్లు తిడుతుంటారు. మౌనంగా ఏసయ్యలాగుందా అంటే అంటారు, నోరు లేదు, ఉప్పుగారం తింటలేవు, తింటుంటే రోషం రావడం లేదు అంటారు. దానికి ఏమంటాం మనం? దానికి కూడా మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సైలెన్స్ ఈజ్ ఆల్వేస్ గోల్డెన్. చూడండి, ఒక్క మాటలో రిప్లై ఇస్తున్నాడు, నువ్వు అన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు, అందుకు యేసు నీవు అన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘారుడై వచ్చటయు మీరు చూతురని చెప్పగా. చూడండి, ఆయన విజన్ ఆయనకు ఉన్నది. హీ క్యారీస్ హిస్ విజన్ అమిడ్స్ట్ ఆల్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. అన్ని శ్రమల్లో కూడా దర్శనం గలవాడై ఉన్నాడు. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడంట. అంటే యేసులో ఉన్న శక్తి చూడండి, మాటలో ఉన్న ఉనికి చూడండి. ప్రధాన యాజకుడు వస్త్రాలు ఎందుకు చింపుకున్నాడు? వాని ధైర్యం చెడిపోయిందన్నమాట. యేసు ధైర్యవంతుడై ఉన్నాడు. తర్వాత తన వస్త్రం చింపుకొని, వీడు దేవదూషణ చేస్తాడు. నేరాలు ఏమీ లేవు, మరి ఏదన్నా కట్టాలి కదా, కల్పించాలి కదా. వీడు దేవదూషణ చేశాను, మనకి ఇక సాక్షులతో ఏం పని? ఇదిగో మరి ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచున్నదని అడిగాను. అందుకు వీడు మరణమునకు పాత్రుడు అనేది. యేసు ప్రభు జీవాధిపతి, జీవము సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన మాటల్లో జీవం, ఆయన జీవము గల దేవుడు. కానీ లోకం ఆయన అంటుంది వీడు మరణానికి పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, అంటే ఇంత సైలెంట్గా నిలబడుతున్నాడు. చెప్పాల్సిన ఒక్కొక్క మాట, బరువైన మాట మాత్రం ఒక్కటే మాటలో చెప్తున్నాడు. భయపడడం లేదు. ఈజ్ వెరీ ష్యూర్ ఆఫ్ హిస్ కాలింగ్. అలాగే నిబ్బరంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళే విసిగిపోయినారు, వస్త్రాలు చింపుకుంటున్నారు, అలసిపోతున్నారు. ఇక ఏం చేసేది లేదని ముఖం మీద ఏం చేసినారంట? ఉమ్మినారు. ఇది చాలా ద మోస్ట్ డెడ్లియెస్ట్ ఇన్సల్ట్ ఈస్ వెన్ సమ్వన్ స్పిట్స్ ఆన్ యువర్ ఫేస్. మనం భరించలేం. మనం నడుస్తున్న మార్గంలోనే ఉమ్ము ఇలాంటివి ఉంటే మనం ఎంత చీదరించుకుంటాం. అదే ఉమ్ము నీ ముఖం మీదకి వస్తే ఇంకెంత బాధ ఉంటుందో. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఉమ్మి వేసినావంటే ఒకే, మళ్ళీ ముఖం మీద గుద్దడం ఏంటి? కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచింపుమని. ఇవన్నీ చదివితే చాలా మరి ప్రభు పడిన బాధలన్నీ కూడా మనకు శక్తినిస్తుంది. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉందేమో, కానీ ఇది నమ్మిన ప్రతి వారి ఎడల విజయానికున్న రహస్యం అని నేను గ్రహించినాను. మరి ఇలాగూ ఆయన ప్రశాంతంగా ఉండి ఆయన తన శ్రమలను ఎదుర్కోవడం, విరోధులను ఎదుర్కోవడం, దేవదూషణ చేస్తున్నాడని నేరం మోపినారు అబద్ధ సాక్ష్యములు, అధికారులు మరి ఆయనను మాటల ద్వారా హింసిస్తున్నారు. ముఖం మీద ఉమ్మి చేతులతో పిడిగుద్దులు కొట్టి, నేను గుద్దినవాడు ఎవడో ప్రవచించు అంటే ఇలాంటి బాధలకు మరి ఆయన స్పందన చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అందుకే సిలువ శ్రమల్లో యేసు పడిన నిందలు, అవమానాలు, దూషణలు, అబద్ధములు ఏ విధంగా ఎదుర్కొన్నాడు, అది మన జీవితానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఒకటి, నువ్వు ఒక క్రైస్తవునిగా, విశ్వాసిగా మరి శ్రమలు ఎదుర్కొనే సమయంలో ప్రభు చేసిన గొప్ప వాగ్దానం ఏంటి? నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉంటాను. అంటే ప్రభు మనల్ని శ్రమలో వదిలిపెట్టడని, శ్రమలో తోడుగా ఉంటాడని మనకు తెలుసు. మరి ఇంకా మనం భయపడడానికి అవకాశం ఏంటి?
మనకు తెలుసు మనం ఎందుకు పిలువబడినామని. నీకు తెలుసు, నీ స్థాయి తెలుసు, నీ పిలుపు తెలుసు. అందుకే నీ పిలుపును గురించి, నీ ఏర్పాటును గురించి నిశ్చయత కలిగి ఉండాలని పౌలు అంటున్నాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ పిలుపు నీకు తెలిసి ఉండాలి. నువ్వెందుకు ఈ లోకంలోకి వచ్చినావు? వాట్ ఆర్ యూ, వై ఆర్ యూ కాల్డ్ ఫార్? అది ఎప్పుడు రివైజ్ చేస్తూ ఉండాలి. నేను చేస్తాను ఆ పని, దేవుడు నాకు నేర్పించినాడు ఆ పని. కొన్నిసార్లు ఇలాగే వస్తుంది, గాలి వాన, ప్రయాసం, దుఃఖం, నిందలు, అవమానం. నేను సేవ చేయడం అంటే మామూలా? ఇంటి ఉంటుంది, బయట ఉంటుంది పోరాటం. కానీ నాకు యేసు చూపిన మాదిరి చాలా అద్భుతంగా విజయానికి మెట్లు అనిపించింది. నాకు గొప్ప విజయానికి రహస్యం జస్ట్ బీ లైక్ జీసస్. అన్నిటికీ నీవు రియాక్ట్ అయ్యే అవసరం లేదు. యేసు ప్రభు ఎలా స్పందించినాడో మాటి మాటికి అది చదవాలి. బాధింపబడెను, ఆయన నోరు తెరవలేదని. యెషయా 53లో 1000 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆయన నోట ఏ కపటము లేకుండేది, మాటకు మాట ఆయన ఇవ్వలేదు. ఆయన సహించినాడు. ముందున్న ఆనందం కొరకు ఆయన ఏం చేసినాడు? శ్రమను సహించినాడు. కుటుంబంలో ఎన్నో వస్తాయి, వాటన్నిటికీ రియాక్ట్ అయ్యే అవసరం లేదు. చూడండి, నీలో నిజం ఉంటే, నీలో ప్రభు ఉంటే చాలు, నువ్వు సత్యసంధత కలిగి ఉంటావు. హ్యావ్ జీసస్, యూ హ్యావ్ ఇంటగ్రిటీ. అప్పుడు ఈ సత్యసంధతో నీవు వచ్చే సమస్యలకు ఎందుకు భయపడాలి? నీ సత్యం, నీలో ఉన్న సత్యమే నీ కొరకు వాదిస్తుంది. నిజం నిప్పు లాంటిదంట, పలకండి ఆ మాట. నిజాన్ని ఎవ్వరు ఒడగించలేరు, సత్యాన్ని ఎవ్వరు అణచలేరు. నిజం అనేది నిప్పు లాంటిది, అది బయటకు వచ్చేస్తుంది. నీవు దాన్ని రుజువుపరిచే అవసరం అసలే లేదన్నమాట. అందుకే మౌనం అనేది చాలా ప్రెషియస్ క్వాలిటీ, చాలా అద్భుతమైన గుణం మౌనంగా ఉండడం. అది యేసుప్రభు మనకు చూపిన మాదిరి. వెర్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ జీసస్? బాధింపబడిన నోరు తెరలేదు. చాలా మట్టుకు సంఘాల్లో కలహం, కుటుంబాల్లో కలహం, ఉద్యోగ స్థలంలో కలహం. ఎందుకంటే నోరు బాగలేదు అంటారు కదా. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. నీ నోరు నీకు హడావుడి అనమాట. నువ్వెవరో ఇతరులు తెలుసుకోవాలి, నువ్వు ఎంత గొప్పవాడో ఎంత గొప్పదానో ఏం అవసరం లేదు. నువ్వు గొప్పగా ఉంటే చాలు. నీ నీతి మిట్ట మధ్యాహ్నం వల్లే బయటకు వచ్చేస్తుందంట. దేవుని స్తోత్రం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. 37వ కీర్తన చూడండి. 37వ కీర్తన. యు నీడ్ నాట్ ప్రూవ్ వాట్ యు ఆర్, యు ఆర్ వాట్ యు ఆర్. నీకు అనుమానం అవసరం లేదు అవమానాలు ఎదుర్కోవడానికి. 37వ కీర్తన 5, 6, 7. నా జీవితంలో ఇది చాలా పనిచేసింది, అందుకే చదువుతున్నాను. 37, 5, 6, 7. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరిచే దేవుడు అన్నమాట. నీ నీతిని వెల్లడిపరుస్తాడంట. అందుకే బీ ట్రూ టు యువర్ ఓన్ సెల్ఫ్. ఎవరినో ప్రీతిపరచడానికి నీ జీవితం ఉండకూడదు. యువర్ లైఫ్ షుడ్ నాట్ బీ సచ్ యాజ్ టు ప్లీజ్ అదర్స్, టు లుక్ గుడ్ బిఫోర్ అదర్స్ కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఏమై ఉన్నావు అది నీకు తెలిసి ఉండాలి. నీ సత్యసంధత, నీ నీతి, నీ మంచితనం గురించి నీకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే నీ భక్తి నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నీ నీతిని వెల్లడి చేసే దేవుడు ఉన్నాడు. ఆయన మిట్ట మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వంను బయలుపరుస్తాడు, వెలుగు వలె నీ నీతిని బయలుపరుస్తాడు. అందుకే 7వ వచనంలో ఉంది, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణం. హల్లెలూయా. పరిస్థితులు తారుమారైనప్పుడు వ్యసనము, బాధ, దుఃఖం, కృంగిపోవడం, అలసిపోవడం, చతికిలబడిపోవడం, ఇంకా నేను సేవ చేయను. చాలామంది అంటారు నేను సేవ చేయను, కొందరంటారు నేను గుడికి రాను, నేను ఇంకా ఇంట్లో కాపురం చేయను, మూట ముళ్ళు చదువుకొని తల్లిగారి ఇంటికి వెళ్ళిపోతారు. అట్టి కుటుంబాలు నిలబడతాయా? యేసును మాదిరిగా ఉంచు. లెట్ జీసస్ బీ యువర్ ఎగ్జాంపుల్. ఉన్నవి పలికినా లేనివి పలికినా, ఇంగ్లీష్లో అంటారు కన్కాక్టెడ్ స్టోరీస్, లేనివి అన్నీ చక్కగా అల్లి రంగులు, ఈకలు, తోకలుతో ప్రదర్శిస్తారు. అంటే మనం అసలు ఏ పాపం ఎరగకుండా ఉన్నా మనుషులు అసూయ చేత కూడా మన మీద పన్నాగాలు పంతాం.
ఇప్పుడు యేసులో పాపం ఉన్నదని ఎవరు నిరూపించలేదు కదా, అయినా ఇన్ని బాధలు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అంటే యేసు నామము నిమిత్తము నీవు నిలబడితే కూడా ఇట్టి శ్రమలు తప్పవు అని అర్థం. అప్పుడు నీ ముఖము వికారం కావడం కానీ, నీ ముఖ వర్చస్సులో బాధ కానీ, నీ నుదుటి మీద కుచ్చులు కానీ, కోపం కానీ, రోషం కానీ, వ్యసనము అని ఒక పదం ఉంది ఇక్కడ, కోపం అనే పదం ఉంది 8వ వచనం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు అంటే సాధారణంగా ఎవరైనా మన మీద ఒక మాట అంటే కోపం వచ్చేస్తుంది కదా, రావద్దన్నమాట. నిండు కుండలు ఎప్పుడు కూడా తొణకమంట. స్మాల్ పాట్స్ గెట్ హాట్ వెరీ క్విక్లీ. చిన్న కుండ పొయ్యి మీద పెట్టగానే తొందరగా వేడెక్కుతుంది. పెద్ద అండ పెట్టి చూడండి, ఎంత టైం పడుతుంది వేడెక్కడానికి. ఇట్ టేక్స్ లాంగ్ టైం. అలాగ ఉండాలి. బీ ఏ బిగ్ పాట్. కోపం, ఆగ్రహం, దబక్కున ఒక మాట, ఒక చెడ్డ మాట, ఒక బూతు, ఇవన్నీ నిన్ను కిందికి లాగుతాయి అన్నమాట. ఇవన్నీ బరువులు. ఇవి నువ్వు పైకి ఎదగనియదు, నేను ఈ మార్గానికి అడ్డులుగా నిలబడదు. కానీ యేసు ప్రభు చూపిన మాదిరి ఎంత అద్భుతం. బాధింపబడిన నోరు తెరవలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, దౌర్జన్యము నొందినాడు. ఆయన ఎవరిని దూషించలేదంట, బదులు దూషించలేదంట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఏం చేసినాడు, అప్పగించుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అది పెద్ద ఫార్ములా, అది నువ్వు చేయాలి. అత్త తిట్టింది, మొగుడు కొట్టినాడు, ఇంటికి పోతాను నేను, ఇంకా బతుకాను, చచ్చిపోతాను, పిచ్చి మాటలు ఇవన్నీ. దేవుడు అంత బ్యూటిఫుల్ లైఫ్ నీకు ఇచ్చినాడు. నీవు నీ భర్త లోగిట ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉండాలంట. హల్లెలూయా. ఓర్పు సహనంతో మెలగాలి. పురుషుడు కూడా, వాక్యం ఇద్దరికి, పురుషునికి స్త్రీ. పురుషుడు కూడా విసిగి వేసారిపోతుంది. దేవుడిచ్చిన చక్కని భార్య, చక్కని పిల్లలు, ఊరికే బాధించి వేధించి ఆ స్త్రీని కృంగదీస్తూ ఉంటాడు. ఎందుకంటే యేసు లేడు హృదయంలో, యేసు ఆ ఇంట్లో లేడు. కాబట్టి యేసు మాదిరి లేదు, సమాధానం లేదు. యేసు క్రీస్తుకు మరో పేరేంటి, సమాధాన కర్తయగు అధిపతి అంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉన్న చోట సమాధానం ఉండాలి. యేసు ఉన్న చోట అల్లరికి తావు లేదు. అందుకే నీ మీద అభాండాలు వేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి అని నువ్వేమి ప్రయత్నించే అవసరం లేదు. ట్రూత్ విల్ కమ్ టు లైట్. చెప్పండి అన్నమాట. ట్రూత్ విల్ కమ్ టు లైట్. సత్యమేవ జయతే అని ఉన్నది, కరెన్సీ నోట్ మీద ఉన్నది అనుకోండి కదా. సత్యమేవ జయతే అంటే సత్యం గెలుస్తుంది. అది యేసు స్వభావం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. హౌ హీ రియాక్టెడ్ టు ట్రయల్స్. శ్రమలకు ఆయన చూపిన స్పందన, ప్రతిస్పందన. మొదటిది మౌనం, రెండవది ఆయన ప్రతిఘటించని తత్వం. అంటే కీడు కీడు, మేలుకు మేలు కాదు ఆయన చేసింది. మనకు మంచి సూత్రము అపోస్తలుడైన పౌలు మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమన్స్ 12:18 నేను చదువుతున్నాను. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. కీడును కీడుతో జయించకూడదని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసు ప్రభు కూడా అదే మాదిరి చూపెట్టినాడు. ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభువును పట్టుకోబోతుంటే పేతురు మల్కు అనే సైనికుని చెవి ఏం చేస్తాడు, తెగ నరికేస్తాడు. హడావుడి. పేతురుకి ఎప్పుడు హడావుడి కదా. యేసుప్రభు ఏం చేస్తున్నాడు, మంచి పని చేసినాడు, వాని చెవి నరికినావు అనలేదు. వెంటనే ఆ చెవి నేల నుండి తీసి ఏం చేసినాడు, అతికించినాడు. మేలు చేత కీడును జయించడం అంటే మనకు చాలామంది కీడు పన్నుతూ ఉంటారు. దానికి నువ్వు స్పందన ఎలాగ ఉండాలంటే యేసు మనసు కలిగి ఉండాలి. బీ లైక్ జీసస్.
నేను అంటున్నాను కదా, క్రీస్తు మనసు కలిగి మనం చిన్న చిన్న యేసుల్లా కనబడాలి ఈ లోకంలో. సంతోషంతో, సమాధానంతో, నెమ్మదిగా, ఎవరి మీద ఈర్ష్య, కోపము, అసూయ, మత్సరం, వ్యసనం ఇదంతా లేకుండా ఉండడమే క్రీస్తును కలిగిన మనసు. నువ్వు అలా ప్రతిస్పందించాలి. చాలామందిని మరి సేవలో మీరు ఎదుర్కొంటారు. మీరు చేసిన తప్పు నిమిత్తం కాదు వారు మిమ్మల్ని ద్వేషించేది, మీకు కలిగిన పేరు, కీర్తి, ముఖ్యంగా ప్రభు నీ పక్షమందు ఉంటే కూడా అసూయపరులు ఎక్కువవుతారు. దానికి అంతా రియాక్ట్ చేసే అవసరం లేదని నేను అంటున్నాను. నేర్చుకోవాలి కదా మరి ఈ శిలువ ధ్యానాల్లో ఫార్ములాస్. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టి, అందుకే ప్రభు అంటాడు, నీ శత్రువుని సహా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధం కదా. ఇప్పుడు అత్త నిన్ను బాధ పెడుతుంది అనుకోండి, మరి అత్తలు ఎందుకు కోడళ్ళను బాధ పెడతారో ఇంతవరకు అర్థం కాలే. నాకు కూడా 2 కోడళ్ళు ఉన్నారు. 12 సంవత్సరాలు అయింది ఒకరి వివాహం, ఇంకొని 11 సంవత్సరాలు అయింది. ఒక్కరోజు కూడా నేను వారిని కోపగించడం కానీ మరి వారి మీద అరవడం కానీ నేను చేయలేదు. నా ఇంటికి వచ్చిన కుమార్తెలాగా, నాకున్న కుమార్తె షెరిల్ కంటే ఎక్కువగా వారిని ఇద్దరిని ప్రేమిస్తాను. ఎందుకంటే ఎప్పుడు మాకు అలాంటివి రాలేదు. యేసు శైలి నేను నేర్చుకున్నాను, యేసు ఫార్ములా. అవును, కొన్నిసార్లు నాకు బాధ కలిగిన సహించడానికి ఉన్న శక్తి. ఎందుకంటే నా కుమారుని కాపురంలో చిచ్చు రాకూడదు. ప్రభు యొక్క దీవెన నా మీద, నా పిల్లల మీద ఉండాలి. కొంతమంది కోడల మీద కారాలు, మిరియాలు నూరి కొడుకుకంతా నేర్పించి ఆ కుటుంబంలో అనైక్యత, వాళ్ళని విడదీసి ఆ పిల్ల ఇంటికి వెళ్ళిపోయేదాకా ఈ అత్తకు నెమ్మది ఉండదు. ఏమి మురిగింది? కొడుకు ఒంటరిడే తిరుగుతాడు అటు ఇటు. పిల్లలు అనాథలై ఉన్నప్పుడు ఆ తల్లికి ఒక శాడిజం అన్నమాట. ఎప్పుడు అలా చేయకూడదు, ఖచ్చితంగా చెప్తున్నాను. కష్టపడ్డారు కరెక్టే, చెట్టంతా కొడుకును పెంచినారు, సరే అది అందరికీ తెలుసు కష్టపడ్డావా. ఇంకా కొద్ది కూడా కష్టపడితే నీ జీవితం ఎంత ధన్యత. నీ పిల్లలు లేచి నిన్నేమంటారు? ధన్యురాలంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీ భర్త నిన్నేం చేస్తాడంట? పొగడతాడంట. ఇవన్నీ నెరవేరాల్సిందే. వాక్యానుసారంగా జీవిస్తే తప్పకుండా నెరవేరు. అటు సైడ్ కూడా చెప్పవచ్చు, కోడళ్ళు కూడా క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉంటే ఆ అత్తను ఒక తల్లిలాగా చూసుకోవాలి. కోడళ్ళకు కొడుకులు మాత్రం కావాలి, అత్తొద్దు మామొద్దు. చెట్టుకు ఉన్న పండు తెంపుకొని చెట్టు వదిలేసినట్టు ఉంటుంది. ఇది ఊరికొచ్చినాడా చెట్టు అంత మొగడు నీకు ఎంత కష్టపడి పెంచి ఉండొచ్చు వాళ్ళం. అప్పుడు ఆ తల్లి ఒకవేళ తప్పులు చేసినా, ఆమె జీవితంలో ఒడిదొడుకులున్నా ఒక తల్లి వల్లే ప్రేమించి మామను కూడా తండ్రిలాగా చూసుకుంటూ, సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్, వాళ్ళ దృష్టిలో వారి దయ పొందితే వారి ఆశీర్వాదాలన్నీ నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది కదా. అంటే కీడు తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసు మనకు ఉంచిన మాదిరి అంటే మొదట మౌనము, రెండవది ప్రతిఘటించని స్వభావం. ఎక్కడ ఆయన తిరుగుబాటు చేయలేదండి యేసుప్రభు. ఎక్కడ ఆయన చెప్పలేదు నోరిప్పి నేను లోకానికి రక్షకునిగా వచ్చినాను, మీరు నన్ను అర్థం చేసుకోండి, నేను దేవుని కుమారుడను, నన్నేమనంటే మీరు శాపగ్రస్తులు అవుతారు, మీ మీదికి శిక్ష వస్తుంది, మీరు దేవుని ఉగ్రత పాలైతే. ఎక్కడ నోరిప్పి అలాంటి మాటలే మాట్లాడలేదండి. క్రైస్తవులమైన మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం. పిల్లలు ఏదన్నారే నువ్వు చచ్చిపోతావురా, నువ్వు పడతావురా, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి తల్లులు మాట్లాడే మాటలు ఇవి. నేను వేరే మాటలు ఆడతలే. అరే నీ కడుపున పుట్టిన కొడుకుని ఎందుకు శపిస్తావు నువ్వు? ఏ పక్కన చెట్టంత మొగడు దేవుడిస్తే నువ్వెందుకు శపిస్తావు? నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకు విలువగట్టవా? ఉట్టిగానే వచ్చినాయి ఇవన్నీ. దేవుడు నీకు అనుగ్రహించిన దీవెనలు లెక్కబెట్టు, దాని బరువుగట్టు, వెలగట్టు, ధ్యానించు, దేవునికి వందనాలు చెల్లించు. యువర్ లైఫ్ విల్ బికమ్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్. హల్లెలూయా. యేసుప్రభు చూపిన మాదిరిలో ఎంతమంది ఆయన మీద తిరగబడినారు. ఆయన దానికి అంత యోగ్యుడా? ఆయన ఏమన్నా తప్పు చేశాడా? పైగా ఆయన చేసిన పని యెషయా 53:12. మీకు కొంత కీ ఇస్తున్నాను అటు ఇటు, మరి మీరు గమనించాలి. యెషయా 53:12 ఏలైనగా
మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను. హల్లెలూయా. తల్లిదండ్రులు మాటి మాటికి చెప్పొద్దు, అరే నీ కొరకు ఎందుకు కష్టపడు, అరే నీ కొరకు ఎన్ని మరి దినాలు నేను ఓవర్ టైం చేసిన, నడ్డిరిగి పని చెప్పొద్దు అవన్నీ. సైలెన్స్ ఈజ్ గోల్డెన్. పలకండి అన్నమాట. ఆ కల్మన్కు ఇషారా కాఫీ అండి. వాడు తెలివిగలవాడైతే తండ్రిని చూస్తే తెలియదు. తండ్రి ఆకారం మారుతుంది, కష్టపడుతున్నాడు, తల్లి కష్టపడి తెలియదా? నువ్వు చెప్పి వివరిస్తేనే అర్థమవుతుందా? చూడండి, నీ జీవితం అంతా నీ పిల్లలకు ధారపోసినవాడు. అందరూ చేస్తున్నారు ఆ పని, కొత్త ఏం లేదు. అది మాటి మాటికి చెప్పడం ద్వారా దాని బరువు, దాని విలువ తగ్గిపోతుంది. ఏలైనగా మరణం నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను. అతిక్రమం చేయవారిలో ఎంచబడి ఉన్నవాడు ఆయన పాపం లేకుండింది. ఆయన నోట ఏ దూషణ అని ఏ కపటం లేకుండింది. అయినా నేరస్తుల్లో ఒకనిగా అతన్ని ఎంచినారు. అతిక్రమం చేయవారిలో ఎంచబడినవాడు ఆయన అనేకుల పాపమును భరించుచు అనేకుల లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని, గట్టి చెప్పండి, సైతాన్ ఓడిపోతుంది గట్టిగా సత్యం పలుకుతే. హల్లెలూయా. అబద్ధాలు ఆడడానికి నోరు బాగా తెరుస్తారు కదా, మరి సత్యం చెప్పడానికి ఎందుకు పిరికితనం? అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. అలా ఎవరిని తిరగబడుతున్నారా? ఈరోజు కూడా మీరు కొన్ని శ్రమలు అనుభవించి వచ్చి ఉండొచ్చు. కొంతమంది స్త్రీలు ముఖ్యంగా అనవసరంగా తిడుతూ ఉంటారు. నీకు అవసరమా శిలో ధ్యానాలు? ఇంత ఉదయం లేవడం అవసరం? ఎందుకు పోతున్నావు? దానికి ఏమి వివరణ అవసరం లేదు. నన్ను అడుగు. యూ కెన్ కమాండ్ పీపుల్, కమాండ్ ద నేచర్, కమాండ్ ఎనీ డిఫికల్టీ బై యువర్ సైలెన్స్ అండ్ ఎ ప్యూర్ హార్ట్. నీ శుద్ధ హృదయంతో నీవు పేదవులు కూడా కదపకుండా ఆజ్ఞాపించగలుగుతావు. అది నా అనుభవం చెప్తున్నాను. యేసు నామములో నేను బంధిస్తున్నానంటే వెంటనే కార్యం జరగడం నువ్వు చూసిన. అందుకే నేను ఐ లవ్ జీసస్ లైక్ ఎనీథింగ్. ఐ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద మైటీ సేవియర్. ఎందుకంటే అంత శక్తి నా పేరట నువ్వు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తానన్నాడు. అంటే క్రీస్తు ఆత్మ నీలో ఉండి ఉన్నాడు గనుక, ఆ జీవము నీలో ఉన్నది కనుక నీ తలంపులకు, నీ మాటకు, నీ కనుచూపు కూడా ఆయన అద్భుతమైన శక్తి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడంట, క్రీస్తును ధరించిన వాడు తన కనుపు చూపుతో కూడా దుష్టత్వాన్ని ఏం చేస్తాడంట? చెదరగొట్టేస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాడు. బొంకిన పేతురుని యేసు ఒక్కసారి ఇట్లా తిరిగి ఒక్కసారి చూసినాడు. ఎన్నిసార్లు బొంకినాడు? అరే నీ కృతజ్ఞత లేనోనురా నువ్వు, నీకు ఎంత మేలు చేసినా. నా స్టోరీ 3.5 సంవత్సరాలు సులభంగా లభించిన ఆహారం తిన్నావు, నేను ఇచ్చిన దీవెనలన్నీ నీకు లభించింది. అయినా కానీ నన్ను ఎరగనని నువ్వు చెప్తావా? కోడి కూయక మునిపే 3 సార్లు పొంకుతావు నా మీద అన్నాడా? ఒక్కసారి ఆయన ఒంటరవుతలందరూ లాక్కొని తీసుకొని పోతే అక్కడేమో పేతురు చిన్న ఆడపిల్లల దగ్గర అబద్ధం ఆడుతున్నాను. నాకు తెలియదు, నాకు ఏసే తెలియదు, నేను ఎప్పుడు ఆయనతో లేను, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నప్పుడు యేసు ఏం చేసినాడో ఒక్కసారి ఇట్లా వెనుతిరిగి ఒక్క చూపు చూసినాడు. చూడగానే పేతురు గుండె ఏమైంది? పగిలిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఒక్క చూపుతో గుండె పగిలి ఏడుస్తాడు. అట్లుండాల శక్తి, క్రీస్తు శక్తి నీలో ఉండాలి. ఊరికే లొల్లి. క్రైస్తవులు అంటారు ఇంట్లో అంతా గందరగోళం. దేవుడు అల్లరికి కర్తగానే కాదు, మౌనంగా ఉండడం నేర్చుకో. మౌనంగా ఉండు. ఇఫ్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, యు బీ క్వైట్. ఇఫ్ యు ఆర్ ద లేడీ ఆఫ్ ద హౌస్, బీ క్వైట్. ఇంటి ఇల్లాలైనా కానీ ఉదయం ఆరంభిస్తారు, ఓ అరుపులు కేకలు. యుద్ధభూమి ఇల్లు అంటే పరలోకంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నరకాన్ని కూడా నువ్వు పరలోకంగా మార్చుకోగలుగుతావు యేసు స్వభావం ఉంటే. ఇఫ్ యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్, ఇఫ్ యూ హ్యావ్ ద వే ఆఫ్ జీసస్, యూ కెన్ టర్న్ ఎ హెల్ ఇన్ టు ఎ హెవెన్. ఊరికేంటి వాగ్వాదాలు? ఏమో నాకు అనిపిస్తుంది అంటే నాకు కూడా తెలివి రావడానికి టైం పట్టింది అనుకోండి. నేర్చుకున్నా, మరి పుట్టుకతోటే వస్తాయి ఇవన్నీ. నువ్వు నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నీ ముందుంది, జ్ఞానసాగరం, ఓషన్ ఆఫ్ విజ్డమ్. యేసును అనుకరిస్తే
ఇక నీకు సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ సిద్ధి, ఇంకా దాన్ని అమల్లోకి తేకుండా జీవితంలో ఓడిపోతే నీ వల్ల ఏం ప్రయోజనం? ఇవన్న అట్టర్ ఫ్లాప్, నీ వల్ల ఏం కాదు. మనుషులు నిన్ను చూసి నవ్వుతారు, ప్రజల్లో నువ్వు ఒక సామెతగా మారిపోతావంట. ఏం లైఫ్ అది. అరే కష్టాలన్నీ గెలిచి వచ్చినారు వారు, మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు వీరు, అగ్ని వంటి శ్రమల నుండి వారు ప్రభు కొరకు నిలబడుతున్నారంటే ఎంత ఘనత! ప్రభు ఘనత, నీకు ఘనత. హల్లెలూయా చెప్దామా? చూడండి ఎంత గెలుపండి, ప్రభువులో ఎంత గెలుపు. అయితే తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేసినాడు. ఈ మాట మర్చిపోదు మీరు. యెషయా 53:12 ఆయన అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేశారు. చాలా విజయానికి ఉన్న సూత్రం, గొప్ప సూత్రం అన్నమాట. ఇది నేర్చుకోవాలి. శిల్వ ధ్యానాల్లో ఇరుగుపోరు వారు నీకు ఇబ్బంది పెడతారు, వెంటనే స్పందించవద్దు, ప్రతిస్పందన అవసరం లేదు. జస్ట్ నోట్ ఇట్ ఇన్ యువర్ డైరీ. దాని మీద చేతులుంచి వారిని ప్రేమించి, వారు నిన్ను అన్న మాటలు ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభు యొక్క కనికరం కోరితే, ఒక నీ నడత దేవుని దృష్టిలో సరి అయింది అన్నప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడంట దేవుడు. సంతోషం లేదు కదా? ఒక నీ నడత దేవుని దృష్టికి సరిదిగా ఉన్నప్పుడు శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడు. అందుకే శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని అందుకే అంటున్నారు. అయితే యేసు ప్రతిఘటించిన తత్వం మనం కూడా నేర్చుకోవాలి. అది 1 పేతురు 2:23 మీకు తెలిసిన వాక్య భాగం. అది మీరు రెఫరెన్స్గా రాసుకోండి. ఆయన మరొకసారి కూడా చదువుతాను, ఎందుకంటే మీరు ఇవన్నీ ఎన్ని మార్లు చదివినా మీకు అది కొత్తగానే అనిపిస్తుంది. మీరు నేర్చుకునేంత వరకు, అమల్లోకి తెచ్చేంత వరకు ఇట్ విల్ అపియర్ ఫ్రెష్ టు యూ. 1 పేతురు 2:20 యేసు ప్రభు యొక్క తత్వం, ప్రతిఘటించని తత్వం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే, ఇది నాకు ఇంకా చాలా ఇష్టం, పిలిపే అది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి వెనుదిరగక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా! న్యాయంగా తీర్పు తీర్చు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవునికి నిన్ను నీవు అర్పించుకోవడం మహాక్రీస్తు జ్ఞానం. సేవ వదిలిపెట్టడం చాలాసార్లు నాకు కూడా ఇలాంటివి ఎదురైనాయి సేవా జీవితంలో. ఎందుకు వచ్చింది గొడవ అంతా? గమ్మున కాళ్ళు చేతులు చుట్టుకొని ఒక దగ్గర ఉండి తిని సుఖించి అన్నీ ఇచ్చినాడు కదా దేవుడు, ఇంకెందుకు ఈ బాధలని భరించాలా అన్నప్పుడు సాతాను అలాగూ నన్ను ప్రేరేపించినప్పుడు వెంటనే వాక్యం ద్వారా దాన్ని బంధించి, ఐఎమ్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్, ఐ విల్ స్టాండ్ టు ద ట్రయల్స్. ఎట్టి బాధ అయినా, ఎట్టి నిందలైనా, ఎట్టి అవమానమైనా, ఎట్టి దూషణైనా, దెబ్బలైనా నేను నిలబడతాను ప్రభు కొరకు. ఒకవేళ నాకు సహింపనలవి కానివి ప్రభుకి అప్పగిస్తాను. నేను నోరు తెరవను, నేను ప్రభులా ఉంటాను అని అనుకున్నాను. జయంపై జయం, బలంపై బలం, కృప వెంబడి కృప, వాక్యం వెంబడి వాక్యం, సూత్రం వెంబడి సూత్రం, అచట ఇచట ఆదరణకరమైన దేవుని మాటలతో నింపబడినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కొందరు అడుగుతారు, అమ్మ మీరు ఇంతసేపు అన్న మాట్లాడతారు, ఎలా మాట్లాడతారంటే, మరి నాకు దేవుడు వాక్యానుసారంగా జీవించడం, ఆ వాక్యం యొక్క విలువ, ఆ యేసు యొక్క శక్తి సన్నిధి, ఇవన్నీ నేను అక్షరాలా నేర్చుకున్నాను. ఏదో చిలక పలికినట్టు కాదు, అనుభవపూర్వకంగా నేను దాని రుచి తెలుసుకున్నాను. ఆ రుచి చూచి దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను. అందుకే నేను భయపడాను. దావీదు అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడాను. మరి ఎలాగన్నాడు దావీదు? అనుభవంతో అన్నాడు.
34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాం. కేక్ మీద ఒక వ్యాసం రాయమంటే ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కదా, కేక్ మీద వ్యాసం రెడీ 2 నిమిషాలు. కానీ ఆ వ్యాసం రాసినకి కేక్ రుచి తెలవాలంటే ఏం చేయాలి? వాడు కేక్ పోయి కొనుక్కొని తినాలి. అప్పుడు వాడు కేక్ వివరిస్తుంటే వాని ముఖంలో ఎన్ని ముఖ కౌళికలు ఉంటాయి. అబ్బా ఎంత రుచి, దాంట్లో ఇది ఉంది అది ఉంది అని వివరిస్తుంటే విన్నవానికి కరెక్ట్గా అర్థమవుతుంది. ఉట్టి చదివి చెప్తే ఎట్లా అర్థమవుతుంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి మనకు ఎప్పుడు కూడా, అందుకే పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటాడు, నువ్వు భయపడొద్దు, నీకు ఎదురీత ఇవ్వాల్సి వస్తుంది. సేవ అంటే సిలువ. ఎంత గొప్ప సేవ అంటే అంత గొప్ప సిలువ, అంత గొప్ప ప్రయాసం. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీవు పిరికివానిగా ఉండకూడదు అని చెప్తూ 2 తిమోతి 1:7 పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినాడు. హల్లెలూయా. అంటే పిరికిగా ఉండడం, ఓడిపోవడం కాదు. అందుకొరగా దేవుడు నిన్ను నాటింది ఈ లోకంలో. ఆయన రక్షణ ఎంత గొప్ప విలువైంది, వాక్యం ఎంత గొప్ప విలువైంది, అనుభవాలు ఎన్ని అద్భుతమైన కార్యాలను నీకు వివరిస్తుంది. అందుకే నేను సిలువ ధ్యానాలని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 40 రోజులు ఇంటెన్సివ్ కోచింగ్ ఎందుకు ఇస్తానంటే, చాలా ఇది నీ జీవితాంతము ప్రభువును కలిగి, ప్రభు మాదిరి కలిగి, ప్రభు చేసినట్టే చేసి నడిచినట్టే నడిస్తే నీకు 100% సక్సెస్ ఈ లోకంలో ప్రభు అనుగ్రహిస్తాడు. ప్లస్ నీకు ఎక్స్ట్రా నిత్య జీవాన్ని కూడా నీకు అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండవది, ప్రతిఘటించడం ఆయన తత్వం కాదు. ఆయన అన్నిటినీ భరించినాడు. ఆయన మీద నేరస్థాపన చేసిన వారిని కూడా ఆయన క్షమించి, తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. ఇంటర్సీడెడ్ ఫర్ ద పీపుల్ హు ట్రబుల్డ్ హిమ్, హు రివోల్టెడ్ అగేన్స్ట్ హిమ్. మూడోది చూసినప్పుడు యేసు ప్రభుకు కలిగిన స్వభావం క్షమించే హృదయం. ఎంతగా క్షమిస్తే, ఫర్గివింగ్ హార్ట్. ఈ మీరు క్షమించండి, మీరు నిలవబట్టి ప్రార్థించినప్పుడెల్లా మిమ్మను బాధ పెట్టిన వారు, మీ మీద తిరగబడిన వారిని, మీకు కీడు చేసిన వారిని మనస్సారా మీరు క్షమించి ప్రార్థన చేయండి అంటాడు. మీరు బలి అర్పణకు వచ్చినప్పుడు కూడా మీకు ఎవరి మీదనైనా లేక వారికి మీ మీద ఏదైనా బాధ కలిగి ఉంటే ఆ కానుకను కానీ ఆ బలి కానీ అక్కడే వదిలిపెట్టిపోయి వారితో ఏం గమ్మంటున్నాడు? సమాధానపడమంట. గొప్ప మాట. ఈ దినాల్లో చూస్తే ప్రభు బల్లను సమీపించడం కాపర్లు పదే పదే చెప్తూ ఉండాలి. ఏదో ప్రసాదం తీసుకున్నట్టు లైన్లో వచ్చి తీసుకొని ఇట్లా గుట్టుకుని వేసుకొని ద్రాక్షరసం దాకా వెళ్ళిపోతారు. కానీ శిక్షార్హం అని తెలవాలి. అంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు ప్రభు బల్లను సమీపించుకుంటే అది నీ కీడుగా మారిపోతుంది. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. చాలామందితో తగులాడతారు, క్షమాపణ ఏం లేదు, ధైర్యంగా వచ్చి ప్రభు బల్లలో పాల్గొంది. నీకు ఎవరి మీదైనా విరోధ భావం ఉన్నా, ఎవరికైనా నీ మీద ఉంటే కూడా పోయి క్షమాపణ అడగాల. క్షమించడానికి సిద్ధ మనసు మరి యేసు ప్రభులో మనము చూస్తున్నాం. అంటే మరి ఆయన కీడు చేసిన వారిని ఆయన క్షమించినాడు. శిలువలో వేలాడుతూ కూడా ఆ పటు బాధల్లో ఉండి కూడా మొట్టమొదటి మాట ఏమన్నాడు యేసు ప్రభు? తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు అన్నాడు. ఏం చేస్తున్నారు తెలియదా? శ్రమ పెడుతున్నారు, ప్రాణం తీస్తున్నారు, వాళ్ళకి తెలియదా? అలా కాదు. యేసుప్రభు అన్నాడంటే ఆయన దేవుని చేత పంపబడిన వాడని, లోకరక్షకుడని, ప్రజల నిమిత్తం తన ప్రాణము బలిదానముగా ఇవ్వడానికి వచ్చినాడని, ఆ రక్తము చివరి బొట్టు వరకు ధారపోయడానికి వచ్చినాడు. ప్రజలను ఆయన చీకటి నుండి, అంధకారం నుండి వెలుగులోకి నడిపించడానికి తన ప్రాణము క్రయధనంగా ఇస్తున్నాడని వారికి తెలియదు. వారికి ఏం తెలుసు? తెలియదు కనుక వారిని క్షమించమంటున్నాడు తండ్రి అయిన దేవునితో. ఎందుకంటే ఒకవేళ యేసుప్రభు ఆ మాట అనుకుంటే
వాళ్ళందరూ తరతరాలు శాపగ్రస్తులుగా మారేది. అందుకే సేవకులు కానీ అభిషక్తులు కానీ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది జీవితం. క్రీస్తు దారిలో ఉన్నాం కదా, అప్పుడు వెంటనే వాడిని శపించడం కానీ వాడిని కీడు రావాలని కోరొద్దు. అది దట్స్ నాట్ అకార్డింగ్ ద ప్లాన్ ఆఫ్ జీసస్. ఒకడు అన్నాడు, నేను అర్థం చేసుకోకుండా అని ఉండొచ్చు. ఒకడు నన్ను అన్నాడు, ఇట్లా బ్యాంకు ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టాలా ఈమె, నీకేంటయ్యా తంట, నాకు అర్థం కాలేదు. నేను అడగలేదు, అది నీతో చెప్తున్నాను. నేనేం అడగలేదు. బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి సేవ చేయాలంటే ఏమో సేవకులు కరువైనరా ఆమెకేంటి అని అన్నాడు. అంటే నాకు కొద్దిగా దుఃఖం కలిగింది, ఎందుకంటే నన్ను పిలిచినాడు దేవుడు. ఐ నో ద పొటెన్సీ ఆఫ్ గాడ్స్ కాలింగ్. నాకు తెలుసు దేవుడు నన్ను పిలిచినాడు. ఇది మాట్లాడినాడు, నేను అసలు విన్నట్టు కూడా నటించలే. విననట్టు ఊరుకున్నాను. ప్రార్థనలో పెట్టినాను, ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసి ఆయన క్షమించినప్పుడే నాకు సమాధానం వచ్చింది. అది తెలియకుండా మనుషులు ఏదో మాటలు అంటారు, దానికి అన్నిటికీ జవాబు ఇచ్చుకుపోవాలని ఏం లేదు ఎక్కడ. జస్ట్ విత్ ఎ కైండ్ హార్ట్ ఇఫ్ యూ ఫర్గివ్. తర్వాత కొన్ని రోజులకు వచ్చి క్షమాపణ అడిగినాడు, ఎందుకంటే ఆయనకు నిద్ర పట్టలేదంట. నీ విరోధులకు నిద్ర పట్టకుండా చేసేది ఎవరు తెలుసా? యేసయ్యనే. మళ్ళీ వచ్చి నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారము చేస్తారు తప్పకుండా. అది దేవుడు పెట్టిన నియమం. అది కూడా కోరుకోవద్దు నీవు, అది కూడా కోరుకోవద్దు. ఎవరికైనా కీడు వచ్చినప్పుడు వాళ్ళ కొరకు బాధపడి, అయ్యో చాలా మాటలు అన్నారు కదా, పర్వాలేదు ఆయన క్షమించేస్తున్నా అని వారి కొరకు ప్రార్థన చేయడమే క్రీస్తు స్వభావం. మన ప్రాచీన స్వభావము రక్షణ ద్వారా విడిచిపెట్టి క్రీస్తు మనకు అనుగ్రహించే నవీన స్వభావం ధరించుకున్నాం కాబట్టి పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. అలాంటి మాటలు కూడా మన నోట రాకూడదు. నోట కపటం ఉండకూడదు, హృదయంలో ద్వేషభావం ఉండకూడదు. అంటే దేవునికి మరో పేరే ప్రేమ కదా. లవ్ ఇస్ ది అదర్ వర్డ్ ఫర్ గాడ్. అందుకే యోహాను పత్రికల్లో 1 యోహాను 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది ప్రతి కుటుంబంలో ప్రేమ ఉంటే, ప్రతి సంఘములో యేసుకు కలిగిన ఈ స్వభావం ఉంటే, ప్రేమా స్వభావం ఉంటే, మన దేశంలో కూడా ఇలాంటి ప్రేమ ఉంటే ఎంత అద్భుతమైన ఒక దేశంగా మన దేశం మారిపోతుంది. సువార్త మారిపోతుంది, సువార్త విన్నవారు మారిపోతారు. ఈ ప్రేమ లేనితనంతోనే కదా సాతానుడు ఆటలాడుకుంటున్నాడు, విజృంభిస్తున్నాడు. ఆ ప్రేమ తత్వం అనేది లేదు. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందండి. హల్లెలూయా చెప్దాము. లవ్ కవర్స్ ఆల్ సిన్. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందట, అన్నిటినీ తట్టుకుంటుందండి. కుటుంబం చాలా చక్కగా పెట్టుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన వరం అది కుటుంబం అంటే. ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ఫ్యామిలీ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్. అంత ఈజీ కాదు, నేను ఇప్పుడు చెప్తున్నాను, అంత ఈజీ కాదు. సాతాను కుటుంబంల మీదనే దాడి చేస్తాడు, గొడ్డలి పెడుతూ ఉంటాడు. కానీ సాతాను జయించడానికి ఉన్న అంబులు, ఆయుధాలు అన్నీ మన చేతిలో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, వాడకుంటే ప్రయోజనం ఏంటి? నేను మా బ్యాంకులో ఉన్నప్పుడు ఒక వాచ్మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ ఉండేది. వాని గురించి చెప్పినాను మీతో. ఫుల్లీ యూనిఫామ్, పెద్ద తుపాకీ అన్నీ ఉన్నాయి. ద్వారం దగ్గర కూర్చుంటాడు, కానీ నిద్రపోతూ ఉంటాడు ఇట్లా ఇట్లా అని. ఆ నిద్ర ఇట్లా పడిపోతుంటాడు. ఒకరోజు నేను పోయినా, ఫోటో తీసి హెడ్ ఆఫీస్ పంపిస్తా. ఎందుకంటే నువ్వు తుపాకీ పెట్టుకొని నిద్రపోతే నీకు మాత్రం కాదు కీడు, ఆ తుపాకీతోటి మమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాడు, కాల్ చేస్తాడు. జాగ్రత్త అంటే అలాగుంటారు. అన్నీ తెలుసు, కానీ ప్రార్థనలో మెలుకోలేరు. ఆయుధాలు ఉంటే సరిపోదు, ప్రయోగించడానికి కూడా జ్ఞానం కావాలి, మెలుకో కావాలి. అయితే 3 కార్యాలు మీతో చెప్పినాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రతిస్పందించిన విధానం. మొదటిది మౌనం, రెండవది ప్రతిఘటించే ఆ తత్వము లేదు, మూడవది క్షమించే హృదయం, నాలుగవది నేను చెప్తాను, అది దేవుని చిత్తాన్ని లోబడడం. దేవుని చిత్తానికి లోబడడం అంటే ఒబేయింగ్ అండ్ సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఇది చాలా నేర్చుకోవాలి విశ్వాసం.
మనం ఎలా ప్రార్థన చేస్తాం? యేసుక్రీస్తును చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు గెత్సెమనీ తోటలో ప్రార్థన చేసినాడు. ప్రార్థన ఎందుకు చేసినాడు? ఆయన దైవ కుమారుడు కదా, ఆయనకు అవసరం ఆ ప్రార్థన, కానీ ప్రార్థన చేసినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవితమంతా ప్రార్థన. కొన్ని వేళల మధ్యాహ్నం, ఉదయము, సాయంకాలము, రాత్రంతా చేసినాడు, కానీ హిజ్ లైఫ్ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ ప్రేయర్ టు గాడ్. ఆ ప్రార్థన చేయడం ద్వారా ఒకటి మనం తెలుసుకుంటాం, తన స్వబుద్ధి మీద ఆధారము చేసుకోవడం లేదు. ఎవరి చిత్తాన్ని వెతుకుతున్నాడు? తండ్రి చిత్తాన్ని వెతుకుతాం. తండ్రి చిత్తమే కదా ఆయన లోకానికి రక్షకుడుగా రావడం, ఈ కష్టాలన్నీ అనుభవించడం, తన ప్రాణం అప్పగించడం. కానీ తండ్రి చిత్తం తెలిసే కదా. మళ్ళీ ఏంటి ప్రార్థన అంటే దేవుని సహాయం కోరుతున్నాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హి సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. హెల్ప్ ఆఫ్ గాడ్. ప్రతిదినం మనం దేవుని సహాయం కోరాలి. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ధన్యులను పలకండి. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూడండి, ఆ గెత్సెమనీ తోటలో చెమట నేలకు పడు రక్త బిందువులుగా మారిపోతుంది. దుఃఖాక్రాంతుడవుతున్నాడు, చింతాక్రాంతుడవుతున్నాడు, వ్యసనాక్రాంతుడైపోయినాడంట. లోక పాపములు మోసుకొని పోతున్నాడు. ఏ పాపం లేనివాడు లోక పాపములన్నీ భుజం మీద వేసుకున్నాడు. ఆ చేదు గిన్నెను తాగాలి. అప్పుడు అంటున్నాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే మరి ఈ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మనము మరి కష్టాలు రాగానే ఎందుకు ఇలా జరిగింది? నిన్ని ప్రార్థనలు చేసినాను కదా, ఉపవాసం ఉండినాను కదా, 40 రోజులు దేవుని సన్నిధికి నడిచినాను కదా, ఇంత చేసినాను కదా, వాళ్ళకి అంత పెట్టినాను కదా. ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చెత్తబుట్టలు వేసేయాలి అవన్నీ. ఈలాగు నేను కష్టపడడం, ఈలాగు నేను శ్రమపడడం, ఈలాగు నేను కన్నీళ్లు గార్చడం, ఒకవేళ నీ చిత్తం అయితే అదే నా జీవితంలో జరుగును గాక. ఎంత బాగుంటుందండి. ఈ ఇబ్బంది కొలిమిలో దేవుడు నన్ను సిద్ధపాటు చేస్తుంది. జరగని దేవుని చిత్తం. భక్తులను ఎప్పుడు కూడా ఆయన పుటం వేస్తాడు. ఇబ్బంది కొలిమిలో ఆయన పుటం వేస్తాడు. యోబు అన్ని శ్రమలు అనుభవించి కూడా పాత నిబంధనలో అంటాడు, నేను నడిచే మార్గము ఆయనకు తెలియదు. ఆయన నన్ను శ్రమ పెట్టిన తర్వాత నేను శుద్ధ సువర్ణముగా బయటికి వస్తాననే నిరీక్షణ. కనుక జీవితంలో శ్రమలు అనుభవించినప్పుడు కొందరైతే మరి ముఖ్యంగా స్త్రీలు అంటగానే పురుషులు కూడా ఆరంభించినారు. ఇప్పుడు గుండె కొట్టుకోవడం, తల కొట్టుకోవడం, తల తీసి గోడకు కొట్టుకోవడం. ఎవరో ఉన్నారు ఇలాగ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇల్లంతా చిందరవందర చేయడం. నువ్వెంత ఎగిరినా సమస్యలకు పరిష్కారం రాదు. నువ్వెంత అల్లరి చేసినా నీ సమస్యలకు పరిష్కారం రాదు. క్రీస్తే జవాబు నీకు. ఏసే నీ పరిహారి. ఏసు మాదిరిలోనే నీకు సమాధానం లభిస్తుంది. చూడండి, అరుపులు కేకలు, అరుపులు కేకలు. యుద్ధరంగంగా మార్చేస్తారు ఇల్లు, కాపురాలు నిలవాల. మేక్ జీసస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. యేసును కేంద్రీకరించిన జీవితం నీకుంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యు అప్లై ద ఫార్ములా ఆఫ్ జీసస్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. నీ జీవిత విధానంలో యేసును అనుకరిస్తే చాలు, నీ ప్రతి సమస్యకు పరిష్కారం. ఎదుటి వారు నీ మీద గోలబెట్టినారు, నువ్వు అక్కడ పోయి నడుముకు బట్ట కట్టుకొని పోయి కాళ్ళు చేతులు ఇసిరేసి మాట్లాడే అవసరం లేదు. మౌనంగా ఉండు. వాళ్ళలో వాక్యం నీకున్నంత లేదు కదా. నీలో ఏమున్నది? వాక్యం ఉన్నది. మా తండ్రి గారి దగ్గర పోయి ఒకరోజు పెద్దగా, అంటే గొప్ప దైవజనుడు కదా, నేను నాన్న ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే వాళ్ళు చచ్చిపోతారు కదా, అంటే చిన్నతనం కదా, ఆరంభం. నేను అభిషక్తురాలు కదా, వాళ్ళు నన్ను ఊరికే మాట్లాడితే వాళ్ళకి ఏదైనా కీడు వస్తుంది కదా. అంటే మా నాన్నగారు ఒక మాట అన్నాడు, జాయ్ వాళ్ళకి రాదు కీడు, నీకే వస్తుంది అన్నాడు. నేను షాక్ అయిపోయినాను అనమాట. ఎందుకు ఇలాగ అంటున్నాను నాన్న, నాకెందుకు వస్తుంది, నేను మంచి మార్గంలో ఉన్నాను అని. కాదు, వాళ్ళలో వాక్యం లేదు, నీలో ఏమున్నది? వాక్యం ఉన్నది. ఎవరు ఎక్కువ జవాబుదారులు?
వాక్యం ఎవరి హృదయంలో ఉన్నారో వారే జవాబుదారులు అన్నాడు. ఒక్కటే మాటలోనే మొత్తం అర్థమైపోయిందండి. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు చూపిన మాదిరి ఇంత శక్తివంతమైంది. మనం ఎవరో బాగుండాలని కోరడం కాదు, ఎవరో మారిపోవాలని ప్రార్థనలు చేస్తారు. అధీరమైన ప్రార్థన. వారు మారాలి దేవా, వీరు మారాలి దేవా, నాకు భర్త మారాలి, పిల్లలు మారాలి, వాడు మారాలి, వీడు మారాలి. నువ్వు మారు మొదట. ఎవరైనా ఈ ప్రార్థన చేస్తారు, నన్ను మార్చు దేవా అని. ఆ ప్రార్థననే పరిష్కారం ఈ సమస్యలన్నిటికీ. దేవా నన్ను మార్చు, నన్ను మార్చు. నువ్వు నన్ను మారుస్తే నా స్థితిగతులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను మారుస్తే నా కోడలు మారిపోతుంది, నన్ను మారుస్తే నా భర్త మారిపోతాడు, నన్ను మారుస్తే నా ఇరుపురు వారందరూ కూడా మారిపోతారు, నన్ను మారుస్తే నా భార్య జగడగొండి ఆమె కూడా మారిపోతుంది. యోబుకు దేవుడిచ్చిన భార్య చాలా సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారం ధరించుకున్న స్త్రీయా? కానే కాదు, జగడగొండి. కానీ మంచిది, 10 మంది పిల్లలు అన్నదంటే ఆమె గొప్ప స్త్రీయే కదా. మరి అందరు చనిపోతే కూడా యోబుతో కలిసి ఆమె బాధను అనుభవిస్తుంది. కనుక ఆమె పెట్టిన బాధ ఎంత ఉందండి, శ్రమల్లో వచ్చి అంటది. ఇంకా దేవుడు 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 అంటావా? నీ దేవుని దూషించి నీవు మరణమైపో అంటది, శపిస్తుంది భర్తను. అయినా యోబు నోట ఒక మాట కూడా అన్యాయంగా రాలేదు. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడు మనకు అన్ని మేలు చేసినాడు కదా, మేలు అనుభవించే కీడు కూడా అనుభవించడానికి తగదా అని అడుగుతున్నాడు. అంటే చూడండి, దేవుడు నీ హృదయంలో ఉంటే నీ మాట, నీ పాట, నీ మరి చర్యలన్నీ కూడా అది దైవికంగానే ఉంటుంది. కనుక మరి దేవుని చిత్తము నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. నేనైతే ఇలా ప్రార్థన చేస్తాను, మీరు కూడా అది నేర్చుకోండి. నేనంటాను, ఒకవేళ ప్రతికూలమైన సమయాలు వస్తే కూడా సిద్ధంగానే ఉండాలని నేను నేర్చుకున్నాను. ఒకవేళ నీ చిత్తం అంతే, నాకు తెలుసు నీ చిత్తం లేకుండా నా జీవితంలో ఏది జరగదని. ఇదేలాగు అదేలాగా అని గబరావట్ నాకు ఉండదు. ఎందుకంటే నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి కలవనిగా చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పూర్ణ శాంతి కలవనిగా చేస్తాడు. కొందరు నన్ను అడుగుతామా, మీరు తొందరగా మందిరం కట్టాలి, మందిరం కట్టాలి. అయ్యా నేను కట్టేది ఏంటి మరి? ఒక్కొక్కరిని మందిరాలుగా కడుతున్నాను కదా, ఒక్కొక్కరిని మందిరాలుగా కడుతున్నాను. ఇది నా దర్శనం. ఇది చాలా మందిరాలు ఈ ట్విన్ సిటీస్లో ఖాళీగా పడి ఉంది. మందిరాలు ఉన్నాయి, దర్శనం లేదు. నాకు దర్శనం ఉంది, నేను మందిరాలను తయారు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడం అది దేవునికి సంతోషం. ఒక మాట మీకు చదివి నేను ముగిస్తాను. కీర్తనలు 140, సామ్స్ 143, 10th verse, 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. సమభూమి గల ప్రదేశం అంటే ఒడిదొడుకులు లేని జీవితం, అప్స్ డౌన్స్ అలా కాకుండా సమతల భూమిలో చక్కగా నేను నడువున్నట్లు. నీవే నా దేవుడవు గనుక నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు. నీ చిత్తానికి వెలుపల నేను ప్రవర్తించకూడదు. లెట్ మీ డూ అకార్డింగ్ టు యువర్ విల్ ఓ లార్డ్. అదే యేసుప్రభు చూపిన మాదిరి. గెత్సెమనీ తోటలు అంటున్నాడు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును కాదు. హల్లెలూయా. కనుక ఈరోజు మనము ఒక 4 ప్రధానమైన కార్యాలు, యేసుప్రభు జీవిత విధానం, ఆయన స్వభావ శైలి, ఆయన శ్రమల్లో చూపిన ప్రతిస్పందన. 1 మౌనం, 2వది ప్రతిఘటించే తత్వం లేకపోవటం, 3వది క్షమించే హృదయం, 4వది దేవుని చిత్తాన్ని చేయడం. అందరూ ఒకసారి నిలబడతారా? దేవుని స్తోత్రం. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌ గాయముల చేతను నిత్యము కృంగి అలసియున్నా,
నన్ను నడిపించుమా. స్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. నీచమౌగాయముల చేతను నిత్యము కృంగియలసియుండా, నిజమైన సర్వశక్తుండాలి. నీ చేతన్మట్టి నన్ను రక్షించుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవా నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరి. మనసారా ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఉన్న వంకరతనాన్ని దేవుడు సరిచేయడానికి, దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడవడానికి, యేసు ప్రభు కలిగిన ఆ మనస్సు కలిగి ఉండడానికి, యేసు స్వభావాన్ని ధరించుకోవడానికి, యేసు చూపిన మాదిరి అనుకరించడానికి మరి ఒక అవకాశం ప్రభు మనకిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. 4 కార్యాలు మేము నేర్చుకున్నాం ఈ జీవిత విధానంలో. అయినా నిన్ను చూసి మేము మా మనసులు, మా జీవితాలు మార్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. అలాగే తండ్రి, నువ్వు బాధింపబడిన నోరు తెరవలేదు. నీవు శ్రమల్లో నీ స్పందన ఎంత అద్భుతంగా ఉంది. నువ్వు మౌనం వహించినావు నాయన, నీకు వందనాలు. నీవు ఏ మాట తిరిగి మాట్లాడలేదు, నువ్వు దూషించలేదు, నీవు ప్రతిఘటించలేదు. నువ్వు ప్రతిఘటించని తత్వం కొరకు కూడా నిన్ను స్తుతిస్తున్నాను. కృపగల దేవా, క్షమించే హృదయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తిరుగుబాటు చేసిన వారికి నీవు ఎంత మనస్సారా విజ్ఞాపన చేస్తున్నావు ప్రభు. నాయనా, చివరిగా దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడానికి సిద్ధమైనావు. వందనాలు చెల్లిస్తున్నావు. నీ అమూల్యమైన స్వభావం కొరకు నేను స్తుతిస్తూ, ఆ స్వభావాన్ని మేము ధరించుకోవడానికి, క్రీస్తు తత్వంలోకి మేము అడుగులు వేయడానికి సహాయం దయచేయమని, ఈ శిలువ ధ్యాన దినాల్లో నీ స్వారూప్యంలోకి మేము మారిపోవాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.